ఒక సుందరమైన వేసవి ఉదయం, ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. గాలులు పీల్చుకుంటూ పక్షులు మధురంగా గుసగుసలాడుతున్నాయి. ఆ సమయంలో ఒక నిర్లక్ష్యమైన మిడత ఆకుల మధ్య ఉత్సాహంగా వీణను వాయించుకుంటూ పాటలు పాడుకుంటుంది. పక్కనే ఆవు ఆహార గింజలను తన గూటికి తీసుకెళ్లటానికి కష్టపడుతూ ఉంటది. మిడత ఆవు కష్టపడటం చూసి ఇలా అడుగుతుంది. నీకు అంత కష్టపడే అవసరం ఏమిటి? ఈ అందమైన వాతావరణాన్ని చూసి ఆనందించు. రా, నాతో పాట పాడి నృత్యం చేద్దాం. ఈ ఎండలో ఇలాంటి పని అవసరం లేదు అంటుంది. ఆవు తన పని ఆపకుండా తన పైన గింజలను మోసుకుంటూ మిడత వైపు చూసి, నేను చలికాలానికి సిద్ధమవుతున్నాను. చలికాలం వస్తే పొలాల్లో తినడానికి ఏమీ ఉండదు. నా జీవనోపాధి కోసం నేను ఇప్పుడు ఈ ఆహారాన్ని సేకరిస్తున్నాను, నువ్వు కూడా సేకరించుకుంటే మంచిది అని ఆవు అంటుంది. అప్పుడు మిడత నవ్వుతూ, చలికాలమా? అది చాలా దూరంలో ఉంది. ఇప్పుడే సంతోషంగా జీవించు. ఎందుకు ఈ చలికాలం కోసం పనిచేస్తూ నష్టపోతున్నావు అంటుంది. రోజులు గడిచాయి, వేసవి తరుగ్గా చలికాలం వచ్చేసింది. పొలాలు ఎండిపోయి బరువు తగ్గాయి. మిడత తన సమయం పాటలు పాడడంలో గడిపి ఇప్పుడు చలిలో భయపడుతూ ఆకలితో బాధపడుతుంది. ఒక చల్లని సాయంత్రం మిడత పరుగు పరుగు ఆవు గూటికి వెళ్ళింది. అక్కడ గూటినుంచి వెలుగుతో పాటు వేడి కూడా బయటికి వస్తోంది. ఆమె ఆకలి, చలి వదిలిపెట్టడానికి గడగడలాడుతూ తలుపును తట్టింది. అప్పుడు ఆవు తలుపు తీసి, ఏమీ మిడతా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు మిడత, నాకు ఆకలి వేస్తుంది. నేను చలికాలం కోసం సిద్ధం కాలేకపోయాను. ఇప్పుడు నాకేమీ లేదు తినడానికి. దయచేసి నాకు కొంచెం ఆహారం ఇస్తావా అని అడుగుతుంది. ఆవు కొద్దిసేపు చింతిస్తూ మిడత వేసవిలో నేను చేసే పనిని నవ్వుతూ చూసింది. ఎప్పుడూ తినడానికి ఏమీ లేకుండా ఆకలితో బాధపడుతుంది అనుకుని. నువ్వు లోపలికి రా. నా దగ్గర ఉన్న ఆహారాన్ని ఇద్దరం తిని ఆకలి తీర్చుకుందాం. కాని మిత్రమా, ఇది జీవిత సత్యం, వేసవిలో శ్రమ చేయి, చలికాలానికి సిద్ధంగా ఉండు. ఈ రోజు చేసే కృషి రేపటి విశ్రాంతికి పనికొస్తుంది అంటుంది. ఆవు మిడతను గూటిలోకి తీసుకెళ్లి ఆహారం పంచుకుంది. ఇద్దరూ పరస్పర సహాయం మరియు జ్ఞానం గురించి సమర్థంగా మాట్లాడుకున్నారు. పిల్లలు, మిడత ఎంచుకున్న దారి కాసేపు సరదాగా అనిపించినా చివరికి ఆకలితో ఇబ్బందులు పడ్డింది. ఎద్దు మాత్రం శ్రమతో ముందుగానే సిద్ధమై చలికాలాన్ని సంతోషంగా గడిపింది. ఈ కథ మనకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తోంది: జీవితంలో సరదా కూడా అవసరమే, కాని కష్టపడటం మరింత అవసరం. మీ జీవితంలో మీరెప్పుడూ సరదాను అందులో భాగం చేసుకోండి, కాని భవిష్యత్తు కోసం ముందుగానే ప్లాన్ చేస్తూ కష్టపడటం కూడా మర్చిపోకండి. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ పిల్లలకి సరదాగా, మీకు జ్ఞానంతో, అందరికీ ఆనందంగా ఉండే కథలతో మళ్ళీ కలుద్దాం. మీకోసం ఎప్పుడూ కొత్త ఆలోచనలతో రాబోతున్నాం. అందరికీ సంతోషాన్నిచ్చే ప్రయాణానికి తోడవండి.